హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మీరు ఏ ఏ శాస్త్రాలను ఉపయోగిస్తారు సార్? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. మన లైఫ్ 80 to 90% మన జాతక చక్రం ప్రకారమే జరిగిద్దమ్మా. ప్లస్ న్యూమరాలజీ ప్రకారం అసలు పేరు బాగుందా లేదా, పేరు బలం అంటారు. పేరు బాగుంటే లైఫ్ బాగుంటుంది, పేరు బాగోకపోతే లైఫ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పేరు ఎలా ఉన్నది, అలానే చెయ్యి చూస్తాను. చెయ్యి చూసి కూడా అద్భుతమైన విషయాలు చెప్పచ్చు. అలానే ఫేస్ రీడింగ్, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అయింది, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అయింది అని ఆ ఫేస్లో కూడా మన 100 years మన లైఫ్ తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఎలా సంతకం పెడుతున్నాం ఏంటి, దాని మీదే మన హెల్త్ ప్రాబ్లమ్స్, మన లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలిసిపోతుంటాయి. ఓకే. తర్వాత మ్యారేజ్ డేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే దాని ప్రకారం మన లైఫ్ జరిగేది అయితే, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ద మ్యారేజ్ డేట్. పెళ్ళికి ముందు ఎవడైనా ఎట్లయినా బతికిపోతాడు. ఆ పెళ్లి దగ్గర నుంచి అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యారేజ్ డేట్ కూడా బాగుంటే లైఫ్ బాగుంటుంది. సో మ్యారేజ్ డేట్ ఎలా ఉంది, ఇలా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ ఎలా రాస్తున్నారు, ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది తెలిసిపోతుంటుంది. అలానే ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్, ఇలా ఇన్ని శాస్త్రాలు చూస్తాను. నేను చూసి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ఎంతోమంది నా దగ్గరికి వచ్చి ఇలా అన్ని రకాలు చేయించుకొని ఇలా మేలు పొందటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నమస్తే సార్, ఒక్కోసారి ఎంత కష్టపడ్డా ఫలితం అస్సలకే ఉండదు. ఏమన్నా చేయండి, ఆ కష్టం అంతే కొనసాగుతూ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి సార్? అదే రీజన్ ఆలోచించండి. ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు. ఎక్కడ తప్పు ఉంది? జాతకంలో తప్పు ఉందా, డేట్ ఆఫ్ బర్త్లో తప్పు ఉందా, లేదా మ్యారేజ్ డేట్లో తప్పు ఉందా, లేదా మన పేరులో తప్పు ఉందా, సిగ్నేచర్లో తప్పు ఉందా చూసుకోవాలి. చూసుకోవడం కన్నా ముందు ఆ ప్రిడిక్షన్ చదవాలంటున్నా నేను అనేది. నేను 13వ తారీఖు పుట్టా, 13వ తారీఖు ప్రిడిక్షన్ చదవాలి మీ ఫోన్లో. 13వ తారీఖు ప్రిడిక్షన్ చదివితే ఈ 13వ నెంబర్ అమెరికాలో కానీ రష్యాలో కానీ ఇళ్ల నెంబర్లు కూడా 1, 2, 3, 12, 12A, 14 ఉండిద్దని రాసి ఉందనుకో. అదేంది నాకు 13 ఉంది, అందరికీ అది ఎవరు వాడరు, నేను ఒక్కడనే వాడుతున్నాను అంటే ఏదో నా దగ్గర లోపం ఉన్నది. నా డేట్ ఆఫ్ బర్త్లోనే లోపం ఉంది, లేదు పేరులో లోపం ఉన్నది కాబట్టి మరి ఏం సార్, మరి ఇలా ఉంది కదా, మరి నేనే చదివాను బాగలేదనేది నా జీవితం అలానే జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా చేద్దామంటే దాన్ని నేనేం చేస్తాను, ఒక అక్షరం కలపడం వల్ల, ఒక అక్షరం తీయటం వల్ల ఆ 13వ నెంబర్ని 14వ నెంబర్ చేస్తాను. ఆ 14వ నెంబర్ చేస్తే అదేం చెప్పింది, 14వ నెంబరు వ్యాపారానికి మూల విరాట్లు వీరే అనిద్ది. ఎమ్మటే అదే టైంలో అదే ఫోన్లో వ్యాపారానికి మూల విరాట్లు వీరే, ఎల్లప్పుడూ వీరి చుట్టూ ప్రజలు ఉంటారు, వర్తకోత్పత్తి రంగాల్లో రారాజులుగా రాణిస్తారని రాసి ఉండిద్ది. ఆయన ఇదేంది, ఇది భలే ఉందని చెప్పి అది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే నీ సబ్కాన్షియస్ మైండ్లో 13వ నెంబరే ఉంది. ఫాలో అయినప్పుడు ఏమైంది, దాన్ని రీవరైట్ చేయాలి. రీవరైట్ అయితే 14తో రీవరైట్ చేయిస్తాం. రీవరైట్ చేసినప్పుడు అప్పుడు నీ లైఫ్ అలా ఉంటుంది. అంటే అప్పుడు నువ్వు ఒక చిన్న బిజినెస్ పెట్టినా కానీ టకా డెవలప్ అయ్యి బాగా చేసి బాగా క్లిక్ అయ్యి బాగా పైకి వస్తావు. ఇదే నేను అనేది. ఇలా ప్రతి శాస్త్రానికి ఒక విలువ ఉన్నదని మీకు తెలుసు. జ్వరం వస్తే, జ్వరంగా ఉంటే ట్యాబ్లెట్ ఏం కానీ తగ్గిపోతుంది. అట్లానే ఇది ఎట్లయితే ఇదైతే తగ్గిద్ది కానీ జాతకం అయితే కాదనకూడదు. ఏ శాస్త్రం యొక్క విలువ ఆ శాస్త్రాన్ని. ఇది ఎలా అయితే తగ్గిందో అలానే ఇలా చేసుకుంటే కూడా రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి నమ్మి చేసుకున్న వాళ్ళందరికీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. నమస్కారం. థ్యాంక్ యూ సార్.